హైదరాబాద్లో పేకాట గ్యాంగ్కు పోలీసులు చెక్ పెట్టారు. హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8లోని ఓ అపార్ట్మెంట్లో పేకాట ఆడుతున్న గ్యాంగ్ను పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 28 లక్షలు సీజ్ చేసిన పోలీసులు హైదరాబాద్లో ఇంత భారీ మొత్తంలో పట్టుబడ్డం ఇదే తొలిసారని చెబుతున్నారు. పట్టుబడ్డ వారంతా జీడిమెట్ల, బాలానగర్కు చెందిన పారిశ్రామికవేత్తలేనని పోలీసులు తెలిపారు. గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న పేకాట రాయుళ్లు మళ్లీ రెచ్చిపోయారు. పోలీసుల నిఘాతో గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న పేకాట రాయుళ్లు ముక్కపడందే పూట గడవల. అయితే ఇటీవల పోలీసుల నిఘా తక్కువ కావడంతో మళ్లీ తమ చేతి దురద తీర్చుకునేందుకు అపార్ట్మెంట్లనే డన్లుగా మార్చుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న సీక్రెట్ ప్లేసులను పేకాట క్లబ్బులుగా మార్చేస్తున్నారు. ఓ నిర్వాహకుడిని సెట్ చేసుకుని పేకాట ఆడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హబ్సీగూడలో అపార్ట్మెంట్లో పేకాట ఆడుతోన్న పారిశ్రామికవేత్తలు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు పెద్ద పెద్ద మొత్తాల్లో ఆటలాడుతూ అడ్డంగా దొరికిపోయారు బడాబాబులు. పేకాట గ్యాంగ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ పేకాట గ్యాంగులు మళ్లీ రెచ్చిపోతున్నాయా? పోలీసులు పక్కా సమాచారంతో మొత్తం ఎంతమందిని పట్టుకున్నారు? రిషి, హైదరాబాద్ లోని హబ్సీగూడ ప్రాంతంలో స్ట్రీట్ నెంబర్ 8 లోని అపార్ట్మెంట్ లో పేకాట ఆడుతున్న ఒక డెన్ పైన రాత్రి నుంచి కూడా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 7గురిని అరెస్ట్ చేయగా ఇందులో మొత్తం 25 నుంచి 28 లక్షల రూపాయల వరకు నగదును కూడా అధికారులు పట్టుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇది మొత్తం గత కొంతకాలం నుంచి ఇక్కడ ఏదైతే హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8 లోని అపార్ట్మెంట్ లో అడ్డాగా చేసుకుని పేకాట ఆడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ఒక ఖచ్చితమైన సమాచారం వరకు తెల్లవారుజామున ఈ అడ్డా పైన దాడి చేసినప్పుడు దీంట్లో మొత్తం పెద్ద మొత్తంలో అంటే హైదరాబాద్ నగర్ లో గతంలో బంజారాహిల్స్ లోని ఫిలిం నగర్ లో ఒకసారి ఒక అడ్డా పైన దాడి చేసినప్పుడు 22 లక్షల రూపాయల డబ్బులు మాత్రం దొరకడం జరిగింది. ఈసారి పోలీసులు దాడి చేసినప్పుడు దాదాపు 25 నుంచి 28 లక్షల రూపాయలు డబ్బులు దొరికినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పట్టుబడ్డ వాళ్ళు మొత్తం కూడా పారిశ్రామికవేత్తలే. వీళ్ళంతా కూడా ఇటు జీడిమెట్ల, బాలానగర్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా అధికారులు చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఆధారాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన మొత్తం వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఈ జీడిమెట్ల తర్వాత హబ్సీగూడ ఈ తదితర ప్రాంతాల్లో ఈ అడ్డాలు ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపైన ఇంకా నిఘా ఉంది. మరికొన్ని గ్యాంగ్స్ ఇక్కడ అడ్డాగా చేసుకుని బేకార్ నడిపిస్తున్న సమాచారం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.